ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో బుమ్రా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. అసలు ఏమాత్రం భారత్కి గెలవడానికి అవకాశమే లేని చోట భారత్కి అద్భుతమైన విజయాన్ని అందించాడు. అసలు మిగతా బౌలర్లు కూడా చాలా అద్భుతంగా కూడా బౌలింగ్ చేశారు. కానీ బుమ్రా బౌలింగ్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 119 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. పాకిస్తాన్ విజయ లక్ష్యం 120 బంతుల్లో 120 పరుగులు చేయాలి. ఇక మిగిలిన స్ట్రాటజీస్ అంచనాలు కూడా పాకిస్తాన్ సునాయాసంగా విజయం సాధిస్తుంది అని అన్నారు. కానీ భారత బౌలర్లు అద్భుతం చేశారు. ఏ ఒక్క బౌలర్ కూడా చెత్తగా బౌలింగ్ చేయకుండా తమ పరిధి తగ్గట్టు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇక బుమ్రా బౌలింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. 4 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా బౌలింగ్ ఇస్తే చాలు వికెట్లు వచ్చేస్తున్నాయి. అసలు తను బౌలింగ్ చేస్తున్నాడా బుల్లెట్లు వేస్తున్నాడా అన్నట్టుగా అనిపించింది అని మలింగా కామెంట్ చేశాడంటేనే చెప్పొచ్చు తను ఎంతలా తన బౌలింగ్తో విధ్వంసం సృష్టించాడా అన్నది. బుమ్రా బౌలింగ్ చేస్తుంటే పాకిస్తాన్ బ్యాటర్లు బ్యాట్ పెట్టడానికి కూడా భయపడ్డారు. ఏ బంతి వేసినా కానీ వికెట్లు పట్టడం లేకపోతే ఎడ్జ్ తీసుకొని కీపర్ క్యాచ్గా వెళ్ళటం ఇదే జరిగాయి. ఇన్నింగ్స్ ఆరంభంలో 3వ ఓవర్తో తన స్పెల్ని మొదలుపెట్టిన బుమ్రా తను వేసిన మొదటి బంతికే బాబర్ అజామ్ని అవుట్ చేశాడు. బుమ్రా వేసిన బాల్ బాబర్ అజామ్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని స్లిప్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ దగ్గరికి వెళ్ళింది. సూర్యకుమార్ యాదవ్ ఎలాంటి తప్పిదం లేకుండా క్యాచ్ పట్టాడు. నిజానికి భారత్ మిస్ఫీల్డ్ వల్ల రిజ్వాన్ 41 బంతుల్లో 31 పరుగులు చేశాడని చెప్పాలి. ఎందుకంటే తన ఇన్నింగ్స్ స్టార్టింగ్లోనే బుమ్రా బౌలింగ్లో క్యాచ్ ఇచ్చాడు. ఆ క్యాచ్ని శివం దుబే జారా విడిచాడు. ఫలితంగా పాకిస్తాన్ ఆ మాత్రం పరుగులైనా చేయగలిగింది. లేకపోతే పాకిస్తాన్ 100 పరుగుల్లోపే ఆల్అౌట్ అయ్యి ఉండేది అని వ్యాఖ్యానించాడు మాజీ స్టార్ బౌలర్ మలింగా. ఈరోజు భారత బౌలర్లు పర్ఫార్మెన్స్ చూసా. ఇలాంటి బౌలింగ్ అటాక్ ఉంటే ఆ జట్టు ఖచ్చితంగా వరల్డ్ కప్ అనేది సాధిస్తుంది అని అన్నాడు. నిజంగా భారత బ్యాటింగ్ అంటే బౌలింగ్ అటాక్ చాలా దృఢంగా ఉంది. బ్యాటింగ్ బలంగా ఉన్న టీం కేవలం ఒక మ్యాచ్ గెలిస్తే బౌలింగ్ బలంగా ఉన్న టీం సిరీస్ని సంపాదించవచ్చు. భారత్ T20 వరల్డ్ కప్ సాధించడానికి ఇది ఒక సువర్ణావకాశం.